పైత్యాన్ని తగ్గించడానికి పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, సోంపు, గులాబీ రేకులు, కొత్తిమీర, నీరు. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చూద్దామా? అలాగేనమ్మా. దీనికి ఏంటంటే మొట్టమొదట స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు పోద్దాం ఇందులో. ఈ నీళ్లు కాగుతుండగా మనం కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. ఓకే. సో ముందు బౌల్ రెడీగా పెట్టుకోండి. మనం ఇందులో మొట్టమొదటి తీసుకునేటువంటిది జీలకర్ర. జీలకర్ర ఏంటంటే పిత్తదోషాన్ని అదుపులో పెట్టడానికి, అంటే పైత్యం తగ్గించడం, అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, పిత్తదోషాన్ని అదుపులో పెట్టడానికి జీలకర్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే వేయించినటువంటి జీలకర్రని పొడి చేసి మనం రెడీగా పెట్టుంచుకున్నాము. ఈ పొడిని సుమారుగా ఒక అర చెంచా పరిమాణంలో విడిగా బౌల్లో వేసుకుందాం. ఒక అర చెంచా పొడి అందులో వేద్దాము. తర్వాత ధనియాలు అన్నీ మనకి ఇంట్లో ఉండేవే, ఏమి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోకలేదు. ధనియాలు కూడా ఏంటంటే కొంచెం పైన వేయించడం, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా పిత్తదోషాన్ని తగ్గించడానికి, శరీరంలో ఉండేటువంటి వేడిని అదుపులో ఉంచడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ధనియాలని పొడిలాగా చేసేసుకుని, మెత్తటి పొడి చేసేసుకుని, ఈ పొడిని కూడా సుమారుగా అర చెంచా పరిమాణంలో అందులో కలుపుకుందాం. ఆ తర్వాత సోంపు. ఈ సోంపు అనేటువంటిది కూడా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడితే ఏంటంటే పిత్తదోషం బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పిత్తదోషం కనుక బ్యాలెన్స్ అయితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. సో ఇది పిత్తాన్ని అదుపులో ఉంచడానికి, జీర్ణశక్తిని పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సోంపుని వేయించాల్సినటువంటి అవసరం లేదు, మామూలుగానే పొడి చేసేసుకోవచ్చు. ఈ పొడి చేసినటువంటి దాన్ని సుమారుగా ఒక పావు చెంచా ప్రమాణంలో తీసుకోవాలి. ఇందాక రెండు మనం అర చెంచాడు వేసుకున్నాం, ఇది ఒక పావు చెంచాడు తీసుకుందాం. తర్వాత గులాబీ రేకులు. గులాబీ రేకులు కూడా మనం ఎప్పుడు గులాబీ పూలు వాడుకుంటూ ఉంటాం కదా, వాడినటువంటి గులాబీలు అవి అంటే తలలో పెట్టుకున్నవి కాకుండా విడిగా ఉన్నటువంటి గులాబీ పూలు ఎండబెట్టి ఉంచేసుకుని రేకుల్లాగా మనం ఇంట్లో ఉంచుకున్నట్టయితే రకరకాల ఔషధాల్లో వాడుకోవచ్చు. ఇది పైత్యాన్ని తగ్గించడానికి గులాబీ రేకులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంటే మంచి చలవ చేసేటువంటివన్నీ కూడా పైత్యాన్ని తగ్గిస్తాయి అన్నమాట. ఈ గులాబీ రేకుల్ని ఇలాగ పొడి చేసి చూర్ణంగా అయినా వాడుకోవచ్చు, లేదా రేకులైనా వేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. రేకుల్ని అంటే రేకుల చూర్ణాన్ని ఒక పావు చెంచాడు తీసుకుందాం. అయితే రేకులు వేసుకున్నట్టయితే, అంటే గులాబీ రేకులు వేసుకుంటుంటే ఒక అర చెంచాడు రేకులు వేసుకోవచ్చు మనం. కొంచెం పొడిని అందులో కలుపుకుందాం. తర్వాత కొత్తిమీర. వంటింట్లో ఉండకుండా ఉండదు కదా కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా పిత్తదోషాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ముందు కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఆకుకూరని వాడేటప్పుడు ముందు కడుక్కోవాలి, తర్వాత తరుక్కోవాలి దాన్ని. ఈ కడిగి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర సుమారుగా ఒక చెంచా పరిమాణంలో ఈ కొత్తిమీరను కూడా మన చూర్ణాలో కలుపుకుందాం. ఈ తీసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే, కాగుతున్న నీళ్లు, కొంచెం నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో ఒకసారి వేసేయాలి. అన్ని కలిపి ఒకటేసారి వేసేయాలి. మనకి నీళ్లు మరుగుతున్నాయి కదా మనకి, ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేసేయండి. బాగా కలిపేసి వేసాక ఎక్కువగా మరిగించాల్సినటువంటి అవసరం లేదు, అందుకనే ముందే మరగనివ్వాలి. ఇవి వేసాక జస్ట్ 1 నిమిషం కొంచెం పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి. మంచి వాసన కూడా బాగుంటుంది. అన్ని వేసుకునేటువంటివన్నీ కూడా మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటి ద్రవ్యాలు కదా. కొంచెం ఒక్క పొంగు వస్తే చాలు. ఎందుకంటే ఈ ద్రవ్యాలన్నింటినీ ఎక్కువసేపు మనం మరిగించామంటే వాటిలో ఉండేటువంటి ఔషధ విలువలన్నీ ఆవిరైపోతాయి. అందుకని మనం ఎక్కువసేపు మరిగించకూడదు. ఆపేసేయండి, స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచేసుకోవాలి దీన్ని మనం. ఎందుకంటే అంత వేడిగా తీసుకోకూడదు. ఔషధాల్లో ఉండేటువంటి సారం అంతా నీళ్ళల్లోకి ఎప్పుడు దిగుతుందంటే మనం మూత పెట్టి అలా ఉంచేసినప్పుడు. కొంచెం సేపు మూత పెట్టి ఉంచేద్దాం. సుమారుగా ఒక 5 నిమిషాల పాటు అట్లా మూత పెట్టి ఉంచేస్తే ఈ ఔషధ ద్రవ్యాల్లో ఉండేటువంటి సారం అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని తీసుకుని వడపోసుకుందాం. మనం ఒక బౌల్లోకి వడపోసేసుకుందాం.
అది మన పథ్యాహారం రెడీ అయిపోయింది. ఇది గోరువెచ్చగా తీసుకుంటే మంచిది. గోరువెచ్చగానే తీసుకోవాలి ఓకే. దీన్ని. అంటే పైత్యం తగ్గడానికి ఈ గోరువెచ్చగా ఒక గ్లాస్ ప్రమాణంలో సుమారుగా ఇప్పుడు మనం చేసినటువంటి పరిమాణంలో ఈ పానీయాన్ని ప్రతిరోజు ఒక పూట తప్పనిసరిగా తీసుకోవాలి. కొంచెం పైత్యం ఎక్కువగా ఉంది, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అనిపించిన వాళ్ళు 2 పూటలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏది 2 సార్లు తీసుకుంటే హాని చేస్తుందేమో అనిపించే పదార్థం ఏమీ లేదు. అన్నీ మనకి సింపుల్గా ఉండేటువంటివే. పైత్యంతో తల తిరిగేటువంటి వాళ్ళు కానివ్వండి, ఒంటి మీద పైత్యం వల్ల దద్దుర్లు వస్తున్నటువంటి వాళ్ళు కానీ, జీర్ణశక్తి బాగుండనటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఈ పథ్యాహారాన్ని తయారు చేసుకుని ఒక పానీయంలాగా అవసరాన్ని బట్టి రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకున్నట్టయితే కనుక పిత్తదోషం బ్యాలెన్స్ అయిపోయి దానివల్ల వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా తేలిగ్గా తగ్గిపోతాయి.